హలో అండి, ముస్లిం వెడ్డింగ్స్లో చాలా ఫేమస్ అయిన కట్ట ఆర్ దాల్చా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేదో వచ్చేయండి. దీనికోసం అని చెప్పేసి బిర్యానీ మసాలాలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోండి. తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి అన్నీ మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి. తర్వాత అందులోనే మనము ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం అన్నీ మంచిగా మగ్గేంత వరకు వేపేసుకోవాలన్నమాట. అవన్నీ వేగిన తర్వాత దాంట్లో చికెన్ పీసెస్ అయితే వేసుకుంటాం. ఇక్కడ మనం చేసి చికెన్ కట్ట కాబట్టి మనం చికెన్ పీసెస్ అయితే వేస్తున్నాం అనమాట. సో చికెన్ పీసెస్ అన్ని మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో ఆనపకాయ ముక్కలు, తర్వాత వంకాయ ముక్కలు వేస్తామండి. ఇదే దీంట్లో స్పెషల్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కందిపప్పుని, శనగపప్పుని రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుని గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. వాటిని ఉడికించేసి మనము కుక్కర్లో మంచిగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా కొంచెం వేస్తామండి. చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకోండి. చూసారా, ఈ విధంగా మనం చికెన్ పీసెస్ అన్ని వేసేసుకుని అవన్నీ వేగిన తర్వాత అవి మొత్తం వేగిపోవాలండి. వేగిన తర్వాత మనము ఆల్రెడీ చెప్పాను కదా పప్పు మిశ్రమం, అది వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనకి చూపించిన విధంగా ఉంటుందన్నమాట. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బిర్యానీలోకి బాగుంటుంది. తర్వాత మనం పులావ్ లాంటివి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మేము ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకున్నాం, అందుకని చెప్పేసి ఇదైతే ట్రై చేసాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగానే. హెల్త్కి కూడా మంచిది ఈ రెసిపీ. థ్యాంక్ యూ.